తెలంగాణ పర్యాటక శాఖ మిస్ వరల్డ్ 2025 కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. విశ్వసుందరి పోటీల్లో పాల్గొనే అందగత్తెలకు నేడు చౌమోహల్లా ప్యాలెస్ లో స్వాగత విందు ఏర్పాటు చేయనున్నారు. ఈ డిన్నర్ లో వివిధ దేశాల సుందరిమణులు ప్రతినిధులు పాల్గొననున్నారు. విందుకు హాజరు కావడానికి ముందు మిస్ వరల్డ్ పోటీదారులు చార్మినార్ నుంచి లాడ్ బజార్ గాజుల మార్కెట్ మీదుగా హెరిటేజ్ వాక్ గా చౌమోహల్లాకు చేరుకుంటారు. వీరి రాక నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ డైవర్షన్స్ విధించారు. మదీనా నుంచి చార్మినార్, చార్మినార్ టు సాలిబండ, సాలిబండ నుంచి ఓల్గా జంక్షన్ వరకు, ఓల్గా జంక్షన్ నుంచి ముసుబౌలి వయా లిక్విత్ రోడ్లో ఎలాంటి వాహనాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అంతకుముందు సుందరిమణులు నిన్న నాగార్జున సాగర్ లో సందడి చేశారు. నాగార్జున సాగర్ లోని బుద్ధవనంలో నిర్వహించిన బుద్ధ పూర్ణిమ వేడుకలకు మిస్ వరల్డ్ ఆసియా గ్రూప్ 4 లోని 22 దేశాల సుందరిమణులు హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి సాయంత్రం 5 గంటలకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన విజయ విహార్ అతిథి గృహానికి చేరుకున్నారు. వారికి పర్యాటక శాఖ, రెవెన్యూ అధికారులు స్వాగతం పలికారు. విజయ విహార్ వెనుక భాగంలోని పార్కులో ఫోటోలకు పోజులిచ్చారు. సాయంత్రం 6:30 శ్రీ పర్వతారామంలోని బుద్ధవనానికి చేరుకున్నారు. ముందుగా బుద్ధుడి పాదుకల వద్ద పుష్పాంజలి ఘటించి పూజలు చేశారు. మహాస్తూపం వద్ద వీరికి తెలంగాణ గిరిజన మహిళలు నృత్య ప్రదర్శనతో స్వాగతం పలికారు. 6:42 వారికి శిల్పాలను చూపిస్తూ ఆర్కియాలజిస్ట్ శివనాగిరెడ్డి బుద్ధవనం ప్రాముఖ్యత, బుద్ధుడి చలనం నుంచి నిర్యాణం జరిగిన వరకు సంఘటనలు, తెలంగాణకు బౌద్ధ మతంతో గల సంబంధం తదితర అంశాలను వివరించారు. మహాస్తూపంలోని పంచధ్యాన బుద్ధుల వద్ద కొవ్వొత్తులు వెలిగించి అంజలి ఘటించారు. అనంతరం అక్కడే కొద్దిసేపు ధ్యానం చేశారు. ఇక రాత్రి 7:08 బుద్ధ జయంతి కార్యక్రమాలలో భాగంగా బౌద్ధ భిక్షువులు నిర్వహించిన ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం జాతకవనంలో కళాకారులు బుద్ధుడి చరిత్రను తెలియజేసే నృత్య ప్రదర్శన నిర్వహించారు. ప్రముఖుల సమావేశంలో పాల్గొన్న అనంతరం డిన్నర్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎంసీ కోటిరెడ్డి, శంకర్ నాయక్, ఎమ్మెల్యేలు కందూరు జయవీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బాలు నాయక్ పాల్గొన్నారు.